ఇప్పుడు మనం చూస్తున్నది బాల్కాతీర్ ధామ్ టెంపుల్. ఇది సోమనాథ్ జ్యోతిర్లింగానికి 4 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇది చాలా ఫేమస్ టెంపుల్, బట్ చాలా మందికి తెలియదు. చాలా మందికి శ్రీకృష్ణుడు మధురలో పుట్టాడని తెలుసు, కానీ ఆయన అవతారాన్ని చలించిన చోటే ఈ బాల్కాతీర్. ఈ బాల్కాతీర్ గుజరాత్లో సోమనాథ్ జ్యోతిర్లింగానికి దగ్గరలో ఉంటుంది. అసలు ఈ బాల్కాతీర్ స్థల పురాణం కోసం ఇప్పుడు మనం తెలుసుకుందాం. శ్రీకృష్ణుని వారు యోగా చేస్తూ అరణ్యంలో సేదతీరుతున్నప్పుడు దూరం నుంచి జరా అనే వేటగాడు చెట్లు పొదల్లో నుంచి శ్రీకృష్ణుని వారి ఎడమకాలు చూచి ఏదో జంతువు అనుకుని బాణం వదిలేస్తాడు. అది శ్రీకృష్ణుని వారి ఎడమకాలు బొటన వేలుకు తగిలి అక్కడితో ఆయన అవతారాన్ని ముగించుకొని వైకుంఠానికి వెళ్ళిపోతారు. అప్పుడు కంప్లీట్గా ద్వారక అనేది నీటిలో మునిగిపోయింది. అప్పటితో ద్వాపరయుగం కంప్లీట్ అయ్యి మనకి కలియుగం అనేది స్టార్ట్ అయ్యింది అన్నమాట. ఈ గుడిలో చాలా ప్రత్యేకత ఉంది. గర్భగుడిలో స్వామివారు కాళ్ళు చాపుకుంటూ సీదరినట్టు కనిపిస్తారు. ఎదురుగా మనకి ఆ బోయేవాడు క్షమాపణ చెప్తూ కూర్చున్నట్టు కనిపిస్తారన్నమాట. సో ఈసారి ఎవరైనా సోమనాథ్ జ్యోతిర్లింగాన్ని చూడటానికి వెళ్ళినప్పుడు కన్ఫర్మ్గా వెళ్ళి ఈ బాల్కాతీర్ టెంపుల్ని కన్ఫర్మ్గా విజిట్ చేయండి. ఫుల్ వీడియో కోసం కావాలంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, నేను ఫుల్ వీడియో మన ఛానల్లో పెడతాను. సో ఇలాంటి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మంచి వీడియోస్తో మంచి కంటెంట్ ముందుకు వస్తాం. చూసారు కదా, ఇది కంప్లీట్గా టెంపుల్ గర్భగుడి మాట. స్వామివారు అయితే చాలా అద్భుతంగా ఉంటుంది. విగ్రహం అనేది చూడటానికి కళ్ళు రెండు సరిపోవు. చూసారా, స్వామివారు కాళ్ళు చాపుకొని సేదతీరినట్టు కనిపిస్తే ఎదురుగా బోయేవాడు క్షమాపణ చెప్తున్నాడు. సో ఇలాంటి మంచి వీడియోస్ మన ఛానల్లో ఇంకా వస్తూనే ఉంటాయి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. కింద కామెంట్ బాక్స్లో మాత్రం కామెంట్ చేయడం మర్చిపోవద్దు ఫుల్ వీడియో కావాలంటే.